రామరాజుని అపార్థం చేసి కొడుతున్న సేనాపతిని ఆపి గుండె పగిలే నిజాలను బయటపెట్టిన ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రామరాజు నిజ నిజాలు తెలియకుండా ప్రేమ గురించి ఎవ్వరు తప్పుగా మాట్లాడినా ఊరుకోను అంటూ వల్లికి వార్నింగ్ ఇస్తాడు. తరువాత నర్మదని సాగర్ అయితే నిలదీస్తూ ఉంటాడు. నిజంగా నీకు ప్రేమ గురించి ఏ విషయాలు తెలియవా అని అడుగుతూ ఉంటాడు. నాకేం తెలుసు సాగర్, అయినా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ప్రేమతో అంత క్లోజ్గా ఎందుకు ఉన్నాడో? ఒకవేళ ప్రేమ అని అనగానే, ఏంటి సాగర్ నువ్వు కూడా చదువుకొని అలా మాట్లాడుతున్నావు? మన ప్రేమ ఎలాంటిదో మనకు తెలీదా? నాకన్నా ముందు ప్రేమ చిన్నప్పటి నుంచి మీ కళ్ళ ముందే పెరిగింది, ప్రేమ గురించి మీకు తెలీదా అని అంటూ నర్మద అయితే చెప్తూ ఉంటుంది. అది కాదు, ధీరజ్ పెళ్లిలోనే ట్విస్ట్ ఉంది. ఆ రోజు పూజకని ధీరజ్తో పాటు నువ్వు అమ్మ వెళ్ళారు. తరువాత మీరు ఇంటికి వచ్చిన 10 నిమిషాలకి ప్రేమని పెళ్లి చేసుకొని ధీరజ్ వచ్చాడు. అసలు దీని వెనకాల ఏదో ఉంది, వాళ్ళ పెళ్లి వెనకాల ఏదో రహస్యం దాగుంది అని సాగర్ అంటాడు. అప్పుడు ఇక నర్మద అయితే, ఆ రోజు కాలేజీలో ఏదో పనుందని చెప్పి మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమని ధీరజ్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రేమని పెళ్లి చేసుకొని వచ్చాడు, అంతే కదా జరిగింది. అసలు ధీరజ్ మాకు ఒక విషయం కూడా ఏమీ చెప్పలేదు ప్రేమ గురించి అంటూ మాట్లాడుతూ ఉంటుంది నర్మద అయితే. మరి ఈ ఫోటోలేంటి, అసలు ఏం జరుగుతుంది? నాన్నకి కళ్యాణ్ అనేవాడు ఫోన్ చేశాడు, వాడు నాన్నకి ఏం చెప్పాడు అని సాగర్ అయితే ఇక తల బాదుకొని ఏం జరుగుతుందా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ఇక నర్మద అయితే, ఇప్పుడు ప్రేమ గురించి సాగర్కి ఏదోలాగా నచ్చ చెప్పాను. ఇప్పుడు ప్రేమ ఇంటికి వచ్చాక మావయ్య గారికి అది ఏ సమాధానం చెప్తుందో? భగవంతుడా, ఈ కష్టాన్ని నుంచి ప్రేమని కాపాడు అంటూ నర్మద చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వల్లికి పట్టరాని ఆనందం అయితే కలుగుతుంది. తను అనుకున్నట్టే ఫోటోలు రామరాజుకు చేతికి చిక్కాయని, ప్రేమ అడ్డంగా దొరికిపోయిందంటూ సంబరపడిపోతూ ఉంటుంది. అయ్ బాబోయ్ బాబోయ్, ఇప్పుడు ఎగిరి గంతేయాలని అనిపించేస్తుంది. ఉక్కిరి బిక్కిరైపోతున్నాను. కానీ ఎగిరి గంతేస్తే ఇంట్లో వాళ్ళందరూ ఇలా ఉంటే నువ్వు ఇలా ఉంటావా అంటూ మా బా నన్ను తిడతాడు. అయినా సరే ప్రేమ, ఈ రోజుతో ఈ ఇంట్లో నీ క్యారెక్టర్ క్లోజ్ అయిపోయినట్టే. నీ పుట్టింటికి నువ్వు దారిని వెతుక్కుంటూ వెళ్ళిపోవాల్సిందే. తప్పు చేసిన దానిలాగా మోకాళ్ళ మీద నువ్వు నా ముందు తలంచుకొని నిలబడుతూ క్షమాపణ అడుగుతూ ఉంటే వారేవా, చూడ్డానికి నా 2 కళ్ళు చాలవు అని వల్లి అయితే తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఈ ప్రేమ ఇంకా ఇంటికి రాలేదేంటి? ప్రేమ వచ్చేలోపు ప్రేమ మీద ఆ చాడీలు ఈ చాడీలు చెప్పాలి, ఎవరితో చెప్పాలి అని అనుకుంటూ చందుని చూస్తుంది. ఇంటి పెద్ద కొడుకుగా ఈయనేం చెప్పినా సరే మావయ్య గారు దాన్ని నమ్ముతారు. ముందు ఈయన దగ్గరే నేను అంతా కూడా ప్రేమ గురించి ఆ విషయాలు ఈ విషయాలు అబండాలు వేసి అబద్ధాలు చెప్పాలి, ఈయన్ని రెచ్చగొట్టాలి అని అనుకుంటూ చందు దగ్గరికి వెళ్ళి వల్లి ఇలా అంటూ ఉంటుంది. అసలు ఇలాంటివి నేను ఎప్పుడూ చూడలేదు. ప్రేమ పెళ్లికి ముందు ఎవరితోనో అంత క్లోజ్గా ఉంది. అసలు ప్రేమ క్యారెక్టర్ మీదే నాకు అనుమానంగా ఉంది అని అంటూ ప్రేమ గురించి తప్పుగా మాట్లాడుతుంది వల్లి. అప్పుడే చందు అయితే ఇక వల్లిని కొట్టడానికి చెయ్యి లేపుతాడు. ప్రేమని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ప్రేమ గురించి నాకు బాగా తెలుసు. నాన్న వచ్చాక అడుగుతానని చెప్పారు కదా, ఈ లోపల నువ్వు ఆగలేకపోతున్నావా? ప్రేమ గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడావంటే మర్యాద దక్కదు అని వార్నింగ్ ఇస్తాడు చందు. అప్పుడు ఇక వల్లి అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. చందు ఒకేసారి అలా కోపాన్ని చూపించేసరికి అప్పుడు ఇక వల్లి అయితే, వామ్మో ఇదేంటి, బాతో చెప్పి ఇంకా గొడవని పెద్ద చెయ్యాలని నేను అనుకుంటే ఇలా రివర్స్ అయిపోయాడు. అసలు ఎందుకు నా మాట నమ్మడం లేదు అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే. ఈ లోపల ఫోన్ చేస్తుంది భాగ్యం వల్లికి. ఇక ఫోన్ చేసి, ఏంటమ్మడు అక్కడ ఏమైందో ఫోన్ చేయలేదేంటి, అసలు అక్కడ ఏం జరిగిందో అని ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? ఇంతకీ ప్రేమ పుట్టింటికి వెళ్ళిపోయిందా, ఏం జరిగిందే అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. పుట్టింటికి వెళ్ళొస్తానమ్మ సీన్ ఇంకా రాలేదమ్మా, వస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసా? ఆ ఫోటోల్ని మా మావయ్య గారి కంట పడేలా చేశాను. నువ్వు చెప్పినట్టే ఆ ప్రేమకి ముందే ప్రేమ వ్యవహారం ఉన్నట్టుంది. వాడెవడో కళ్యాణట సరిగ్గా మావయ్య ఫోన్కే ఫోన్ చేసి, ఒకవేళ మేము ప్రేమించుకున్నాము, లేచిపోయాము ఇవన్నీ కూడా చెప్పినట్టున్నాడు. మావయ్య కూడా మౌనంగా ఉండిపోయారు అని అంటూ భాగ్యంతో చెప్తుంది.
నాకు ఒకటి అర్థం కావడం లేదమ్మా. ప్రేమ ధీరజ్ లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. అలాగే ఆ ప్రేమ తన ప్రేమించిన వాడితో లేచిపోయింది. తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని వచ్చారు. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. ఈ ధీరజ్ కూడా నిజాన్ని దాచిపెట్టాడు అని అంటూ ఉంటుంది. వల్లి అయితే నిజాలు మొత్తం బయటికి రావాలంటే నేను అక్కడ ఒక సునామీని సృష్టిస్తానుగా. ఆ ధీరజ్ గాడు, ఆ ప్రేమ అందరూ కూడా చేసిన తప్పుని రామరాజు ముందు ఒప్పుకొని తీరుతారు అని అంటూ ఉంటుంది భాగ్యం. సరేనమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వల్లి. అయితే ఏం చేస్తున్నావే భాగ్యం అని అడుగుతూ ఉంటాడు ఆనందరావు పక్కనే ఉండి. ఏం చేస్తానో చూడు నువ్వే అని అంటూ ఉంటుంది భాగ్యం. ఈలోపు రామరాజు వేదవతిని అడుగుతూ ఉంటాడు. ఏంటి బుజ్జమ్మ, ఏంటిదంతా? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవడో కళ్యాణట ఫోన్ చేసి మీ చిన్న కోడలు నేను ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకోవాలనుకున్నాము అని చెప్పాడు. మరి ఇప్పుడు అసలు ఆ ప్రేమ ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ రామరాజు అయితే బాధపడుతూ ఉంటాడు. కళ్యాణ్ ఫోన్లో అంతా చెప్పాడని తెలుసుకుని వేదవతి షాక్ అయిపోతూ ఉంటుంది. బుజ్జమ్మ, నువ్వు ప్రేమ గురించి ఎప్పుడూ కూడా వాళ్ళని అడగలేదా? మీ పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అని ఎప్పుడు నువ్వు కనుక్కోలేదా అని అడుగుతూ ఉంటే, అయ్యో రామా, నాకేం తెలుసండి, నేనెప్పుడు అడగలేదు అని అంటూ ఉంటుంది. వేదవతి అయితే ఆ రోజు గుడికని చిన్నోడితో పాటు నువ్వు నర్మదా కూడా వెళ్ళారు. తర్వాతే కదా ప్రేమని ధీరజ్ పెళ్లి చేసుకొని వచ్చాడు. నిజం చెప్పు, ఈ పెళ్ళికి నీకు సంబంధం లేదా అని అడుగుతూ ఉంటే, లేదు శ్రీరామ, ఎందుకు నా మీద మీకు అంత అనుమానం అని అంటూ ఉంటుంది. వేదవతి అయితే మరి నువ్వైనా సరే వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో అన్నీ తెలుసుకోవాలి కదా. మీ మేనకోడలే కదా, అడిగి తెలుసుకుంటే ఏమయ్యింది? ఇప్పుడు మరి ఇంట్లో నువ్వేం చేస్తున్నావు అని రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు వేదవతి మీద. ఇంతకీ వాళ్ళిద్దరికీ ఫోన్ చేశావా? ఇంటికి తొందరగా రమ్మని చెప్పావా అని అడుగుతూ ఉంటాడు. చేశానండి, వస్తా అన్నారు అని తడబడుతూ అంటుంది. ఏంటి నువ్వు చేశారు వస్తారు, తొందరగా రమ్మని చెప్పు. ఇక్కడ నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఈ ఫోటోలు మన ఇంట్లో చూసాం కాబట్టి సరిపోయింది. అదే బయట వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఇంటి కోడలు ఇలా ఫోటోలు దిగిందని 10 మంది చూస్తే మన పరువు ఏమైపోతుంది అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే వేదవతి పక్కకు వెళ్ళి ఇక ప్రేమకి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నారు ప్రేమ అని అడుగుతూ ఉంటుంది. కాలేజీలో ఉన్నానత్తయ్య అని ప్రేమ అనగానే నువ్వు వెంటనే ఇంటికి రా అని అంటూ ఉంటుంది టెన్షన్ పడుతూ. వేదవతి, ఏమైంది అత్తయ్య, ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నట్టు అడుగుతున్నారు, ఏం జరిగింది అని అంటూ ఉంటుంది ప్రేమ. నా కాళ్ళు చేతులు ఆడడం లేదు, ఏం మాట్లాడాలో బుర్ర పని చేయడం లేదు, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, నువ్వు తొందరగా రా అంటూ ఫోన్ పెట్టేస్తుంది వేదవతి. వేదవతి మాటలు విని అత్తయ్య ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు, అర్జెంటుగా నన్ను ఎందుకు ఇంటికి రమ్మన్నారు అని అనుకుంటూ ధీరజ్కి ఫోన్ చేస్తుంది. ధీరజ్ ఫోన్ అయితే కలవదు. రే ధీరజ్, ఏమైపోయావురా, ఎక్కడున్నావో అని అనుకుంటూ ఉంటుంది మనసులో. తర్వాత ప్రేమ ఇంటికని బయలుదేరుతుంది. ఇంతలో ఇక భాగ్యం అయితే ఏ ప్లాన్ చేస్తుందో ఏం చేస్తుందో అర్థం కాక అక్కడే ఉన్న ఆనందరావు అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు భాగ్యం, చెప్పవే, చాలా టెన్షన్గా ఉంది అని అంటూ ఉంటాడు. ఇంతలో ఇంటి ముందుకి కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో నుంచి భద్రావతి అలాగే విశ్వాస్ ఇద్దరు కూడా వస్తారు. అప్పుడే ఇక భద్రావతి విశ్వాస లోపలికి వచ్చి అంటూ ఉంటారు, ఏదో అర్జెంటుగా విషయం మాట్లాడాలి, తొందరగా రమ్మని అంత సీరియస్గా చెప్పావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. మీకు నేను చెప్పే విషయం మింగుడు పడకపోవచ్చు, నేను చెప్పే విషయానికి మీరు కుప్ప కూలిపోవచ్చు, కానీ మీరు మా మంచిని కోరుకుంటున్నారు కాబట్టి మీకు ఈ నిజం చెప్పాలని మిమ్మల్ని పిలిపించాను అని భాగ్యం అయితే అంటూ ఉంటుంది. అసలు ఏమైంది, ఎవరి గురించి నువ్వు చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటే, మీ ఇంటి ఆడబొడుచు అక్కడ నవ్వులు పాలవుతుంది. మీ ఇంటి ఆడబొడుచు మీద నిందలు పడి అవమానంతో తలదించుకునే పరిస్థితికి వచ్చేలా ఉంది అని భాగ్యం అంటూ ఉంటుంది. మా ఇంటి ఆడబొడుచు అంటే ఎవరి గురించి అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇక భద్రావతితో ప్రేమ గురించి,
ప్రేమ గురించే నేను మాట్లాడుతున్నాను అని భాగ్యం అంటుంది. ఏమైంది నా చెల్లికి, చెప్పండి ఏమైంది నా చెల్లికి అని విశ్వాస్ కంగారు పడుతూ ఉంటాడు. అలాగే భద్రావతి కూడా ఏమైంది ప్రేమకి అని అడుగుతూ ఉంటుంది. ఈ విషయం మీరు తెలుసుకున్నాక కుప్పకూలిపోతారు, కానీ మీకు చెప్పకుండా ఉండలేను. మీరు మాకు ఎంతో సహాయం చేశారు, చెప్పాలని పిలిపించాను. మీ ప్రేమ ఇదివరకు పెళ్లికి ముందే ఎవరితో పరాయి మగాడితో ఫోటోలు దిగిందని, ఆ ఫోటోలు రామరాజు అన్నయ్య చేతికి వచ్చాయని ఇప్పుడే మా వల్లి ఫోన్ చేసి చెప్పింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే భద్రావతి విశ్వాస్ షాక్ అయిపోతూ ఉంటారు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి మీ మేనగోడలు ప్రేమకి ముందే ప్రేమ వ్యవహారం ఉందని, పెళ్లికి ముందే తను తప్పు చేసిందని అంటూ భాగ్యం మొదలు పెడుతుంది. అది విని భద్రావతి కోపంతో రగిలిపోతూ, ఏయ్ ఎవరే అలా చేసింది, ఎవరు నా మేనగోడల్ని ఆ పరువు తీసింది, అది ఎవరితోనూ దిగిందని ఫోటోలు, ఎవరు తనని టార్చర్ పెడుతుంది అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. ఏమో, ఇంటికి ఫోటోలు వచ్చాయని, ప్రేమ వస్తే ప్రేమని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని చూస్తున్నారని, ఒకవేళ మావయ్య గారే ఇదంతా చేస్తున్నారేమో అని వల్లి మాతో చెప్పింది అని అంటూ ఉంటుంది భాగ్యం. అది విని ఒక్కసారే భద్రావతి కోపంతో రా విశ్వాస్ అంటూ విశ్వాసుని తీసుకొని ఇంటికైతే వెళ్తుంది. అప్పుడు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత భాగ్యం అయితే, అమ్మడు ఇంకొక అరగంటలో మీ ఇంట్లో సునామీ, భూకంపం మొత్తం కూడా యుగాంతమే రాబోతుంది, ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటుంది. భాగ్యం అయితే అప్పుడే ఇక ఆనందరావు అయితే, ఏమే భాగ్యం, ఎందుకే నువ్వు ఆ కుటుంబం మీద అంత పగపట్టావు, ఏదో మన జీవితాలకి అంత పెద్ద సంబంధం వచ్చింది, అయినా సరే ఇంత కూడా కృతజ్ఞతా భావం లేకుండా ఆ ఇంట్లో మీ తల్లి కూతుళ్ళు ఇద్దరూ కూడా గొడవ పెట్టాలని చూస్తున్నారు, ఎందుకు వచ్చిందే మనకి అని అంటూ ఉంటాడు ఆనందరావు. ఏంటయ్యో సడన్గా మంచివాళ్ళ మారిపోయినట్టున్నావు, ఈ మంచితనాన్ని నువ్వే మడతేసుకొని జేబులో పెట్టుకో అని అంటూ ఉంటుంది భాగ్యం. తర్వాత ఇక భద్రావతి ఇంటికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో వచ్చిన సేనాపతి ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చి సేనాపతి కూడా ఇంట్లో సామాన్లు అన్నీ పగలగొడతాడు. అది చూసిన భద్రావతి, రే సేనా, ఏమైందిరా నీకు, ఇంట్లో సామాన్లు ఎందుకు అలా బద్దలు కొడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా చూడు ఇదేం చేసిందో చూడు అని ఫోటోని చూపిస్తాడు. ఈ ఫోటో కాలేజీలో హల్చల్ చేస్తుంది, అందుకని నాకు పెట్టారు, ఆ పక్కన ఉన్నవాడు ఎవరో తెలియదు, కానీ ఇక ఈ పక్కన మాత్రం ప్రేమే అని ఫోటోని చూపిస్తాడు. ఇదంతా కూడా రామరాజు పనిరా, మన కూతుర్ని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని ఇలాంటి ప్లాన్లు చేస్తున్నాడు. ఇక రామరాజుని ఊరికినే ఊరుకోకూడదు, ఈరోజు మేమేంటో చూపిస్తాము అని వెంటనే సేనాపతి అలాగే విశ్వాస్ అంటూ ఉంటారు. ఈలోగా ప్రేమ ఇంటికి వస్తుంది. ప్రేమ ఇంటికి వచ్చేసరికి, వచ్చావా, నీ గురించే ఎదురు చూస్తున్నావు, ఎంత పని చేశావు అని అంటూ మొదలు పెడుతుంది. వల్లి అయితే, మీరందరూ దయచేసి నోరు మూసుకొని మీ గదుల్లోకి మీరు వెళ్ళి తలుపులు వేసుకోండి అని అంటూ ఉంటాడు రామరాజు. అది విని, అది కాదు మావయ్య గారు అని అనబోతూ ఉంటే, రే పెద్దోడా, నీ భార్యని తీసుకొనిళ్ళు అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే చందు వల్లిని తీసుకొని లోపలికి వెళ్తాడు. చెప్పమ్మా, ఈ ఫోటో ఎవరిది, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తినే కదా ఆ రోజు నువ్వు రోడ్డు మీద తరుముకుంటూ కొట్టింది, ఇతని వల్ల నీకేం నష్టం వచ్చింది చెప్పమ్మా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రేమ ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతూ మౌనంగా ఉంటుంది. ఈ లోపల బయట నుంచి వచ్చేస్తాడు సేనాపతి, విశ్వాస్ ఇద్దరూ కూడా రామరాజుని వెనక్కి నెట్టి, నా కూతుర్ని ఒక మోసగెత్తి అంటావురా, నా కూతురు ఏ పాపం చేసిందిరా, ఎందుకు తనని అలా హింసిస్తున్నావు, దాని మీద రూమర్లు ఎందుకు సృష్టిస్తావు అంటూ రామరాజుని కొడతాడు సేనాపతి. ఇక రామరాజుని కొడుతూ ఉంటే అందరూ కూడా బయటికి వచ్చేసి లాగుతూ ఉంటారు. అప్పుడే ఇక ప్రేమ అయితే, ఇక ఆపుతావు నాన్న, ఆపు అని గట్టిగా అరుస్తుంది. అసలు నా మెడలో ఈ తాళి పడ్డానికి కారణం తెలుసా నీకు అని మొత్తం జరిగిందంతా కూడా చెప్పేస్తుంది ప్రేమ. ఆ ఫోటోలో ఉన్నవాడు పేరు కళ్యాణ్, వాడిని నేను ప్రేమించాను, కానీ వాడు కేవలం అమ్మాయిలతో జీవితాలతో ఆడుకునే ఒక వెధవ. ఆ వెధవకి నేను సపోర్ట్ చేసి వాణ్ణి నమ్మి ప్రేమించాను. చివరికి నా దగ్గర ఉన్న నగలు దొంగతనం చేసి నన్ను వ్యభిచారిగా అరెస్ట్ చేయించాలని అనుకున్నాడు.
అప్పుడే నన్ను ధీరజ్ కాపాడాడు. ఈ విషయం మీకు తెలిస్తే తట్టుకోలేరని వేదవతి అత్తయ్య ధీరజ్ చేత నా మెడలో తాళి కట్టించింది అని నిజాల్ని బయట పెడుతుంది ప్రేమ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.